వర్తమానం ఎక్స్‌ప్రెస్‌కు స్వాగతం. ఈ రోజు జరిగిన టాప్ 10 వార్తలు ఇప్పుడు చూద్దాం. కెనడా 24వ ప్రధానిగా మార్క్ కార్నీ ఎన్నికయ్యారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయని, మంత్రివర్గ అనుభవం లేని కార్నీకి లిబరల్ పార్టీ ఆధిక్యం కల్పించింది. లలిత్ మోదీ వన్నాటు పాస్పోర్ట్ రద్దు చేయాలని ఆ దేశ ప్రధాని ఆదేశించారు. భారత్లోని విచారణ నుంచి తప్పించుకోవడానికే ఆయన పౌరసత్వం తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నిర్ణయంలో భారత హైకమిషన్ నీతా భూషణ్ కీలక పాత్ర పోషించారు. లోక్సభ నియోజకవర్గాల సంఖ్య నిష్పత్తిని కాపాడాలని డీఎంకే తీర్మానించింది. ఇతర రాష్ట్రాల ఎంపీలతో కలిసి ఉద్యమించనున్నట్లు ప్రకటించింది. కాంగ్రెస్లో బీజేపీకి మద్దతు ఇచ్చే నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీని కోరుతూ దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఆర్ఎస్ఎస్ హిందువుల్ని తప్పుదోవ పట్టించడంతో పాటు దోపిడీ చేస్తుందని మండిపడ్డారు. ఎలాన్ మాస్క్ స్టార్లింక్ లేకుంటే ఉక్రెయిన్ ఫ్రంట్ లైన్ పూర్తిగా కుప్పకూలుతుందని హెచ్చరించారు. యుద్ధం ఉక్రెయిన్ ఓటమితోనే ముగుస్తుందని, శాంతి అవసరమని వ్యాఖ్యానించారు. ఎఫ్బిఐ మోస్ట్ వాంటెడ్ డ్రగ్ లార్డ్ షెహనాజ్ సింగ్ అలియాస్ షాన్ బిందర్ను పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అమెరికా సహా పలు దేశాలకు మార్గద్రవ్యాల సరఫరా కేసులో ఆయన పట్టుబడ్డారని డీజీపీ తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్లు దక్కకుండా కుట్ర జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కులగణను తప్పుపడుతూ బీఆర్ఎస్, బీజేపీలు రిజర్వేషన్లను అడ్డుకుంటున్నాయని విమర్శించారు. చేనేత కార్మికుల రుణాలను మాఫీ చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. సీఎం రేవంత్ రెడ్డి హామీ మేరకు ₹33 కోట్ల వరకు రుణమాఫీ అమలు చేయనున్న ప్రభుత్వం ఒక్కో కార్మికుడికి ₹1,00,000 వరకు మాఫీ కల్పించనుంది. చైనా స్టార్టప్ మోనికా రూపొందించిన మానస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవ పర్యవేక్షణ లేకుండానే స్వతంత్రంగా పనిచేసే అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్గా నిలిచింది. ఇది ఓపెన్ ఏఐ, గూగుల్ జెమినై, ఆంథ్రోపిక్లతో కలిసి పనిచేయగలుగుతూ అనేక పనులను ఒకే ప్రాంప్ట్తో పూర్తి చేయగలదని కంపెనీ ప్రకటించింది. ఐపీఎల్ సందర్భంగా పొగాకు మద్యం ప్రకటనలను నిషేధించాలని కేంద్రం ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధమాల్కు లేఖ రాసింది. క్రికెటర్లు యువతకు ఆదర్శంగా ఉండాలని పేర్కొంటూ స్టేడియంలో మరియు ప్రసార మాధ్యమంలో ఇలాంటి ప్రకటనలు ఇవ్వొద్దని ఆదేశించింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని హాట్ టాపిక్స్ కోసం వర్తమానం ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.